అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణమా. బోర్లా పడుకున్న అర్జున్ వెల్లకిలా పడుకొని ఆమెను చూశాడు. అతన్ని అలాగే చూస్తూ ఉంది సంయుక్త. ఏం చూస్తున్నావు? చెయ్యి అన్నాడు. బ్యాక్ సైడ్ ఎలా చేసిందో ఫ్రంట్ సైడ్ కూడా చేయాలని ఆయిల్ పోస్తుండగా ఆమె రెక్కపట్టి మీదకి లాక్కున్నాడు. సడన్గా జరిగిన చర్యకి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది. ఇంత కసిగా ఉన్నావే, నిన్ను చూస్తుంటే అస్సలు ఆగాలనిపించట్లేదు తెలుసా. అయినా నాకు విషయం అర్థం కావట్లేదు. నీకు నేను ఎందుకు దూరంగా ఉంటున్నాను? నిన్ను సొంతం చేసుకొని నా పగ తీర్చుకోవాలి కదా అన్నాడు ఆమెని సూటిగా చూస్తూ. ఆమె కూడా అర్థం కాలేదు. నిజమే, అర్జున్ ఎందుకు దూరంగా ఉంటున్నాడు? నా మీద ఉన్న కోపానికి అతను నన్ను లొంగ తీసుకోవాలి కదా అన్న ఆలోచన వచ్చింది ఆమెకి. అర్థం కాకుండా అయోమయంగా చూస్తూ ఉంది సంయు. అయితే ఈరోజు ఆ ప్రోగ్రాం పెట్టుకుందామా మరి అన్నాడు అర్జున్. ఆ మాట వినగానే భయంగా చూసింది అతన్ని. ఏంటి అలా భయపడుతున్నావు? నా కోరికలని నీతో తీర్చుకోవాలనిపిస్తోంది. నీకు ఓకే కదా? ఓకే కదా ఏంటి? అందుకేగా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంది. మసాజ్ చేయి. నేను ఫ్రెష్ అయి వచ్చేసరికి నేను అడిగిన స్నాక్స్ నా కళ్ళ ముందుండాలి అన్నాడు. మీరు స్నానం చేయించమన్నారు అనింది. అతనితో కాసేపు ఉండొచ్చు కదా అనుకొని. నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావుగా, ఎందుకంటే నా మీద అంత మోజుగా ఉంది మరి నీకు అన్నాడు. ఆ మాటకి చాలా బాధేసింది ఆమెకి. కానీ ఏం చేస్తుంది? ఆ బాధని బయటకి కనిపించనీయకుండా దాచేస్తూ అతనికి మసాజ్ చేయడంలో పడింది సంయు. మసాజ్ చేస్తున్న సంయుక్తని కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉన్నాడు. అతని చూపులకి ఇబ్బంది పడుతూ అతడి చెస్ట్ భాగాన్ని వేళ్లతో గట్టిగా నొక్కుతుంటే ఆమెలో చిన్నగా షివరింగ్. ఆమె సున్నితమైన వేళ్ళు తాకుతుంటే ఒళ్ళు పరవశించిపోయింది అతనికి. ఎంత కంట్రోల్ చేసుకుందామనుకున్నా అతని వల్ల అవక ఆమెను పూర్తిగా మీదకి లాక్కొని ఇద్దరి పెదాలని ఏకం చేసి సంయుక్తని కిందకి టర్న్ చేసి అతను మీద చేరిపోయాడు. ఒక్కసారిగా అలా జరుగుతుందని అనుకోని సంయుక్త అయోమయంగా ఆశ్చర్యంగా అతన్ని చూస్తూ ఉంది. పూర్తిగా ఆమె మాయలో పడిపోయాడు అర్జున్. అతని చేతులు ఆమె శరీర భాగాలని తడుముతుంటే ఒంట్లో చిన్నగా ప్రకంపనలు. ఆమె కూడా అతనికి సహకరిస్తూ అర్జున్ వీపుని చుట్టేసింది. ముద్దుని గాఢంగా మార్చి ఆమె నడుం మడతలని సవరిస్తూ గట్టిగా నొక్కాడు. ఒక్కసారిగా అతని మాయ నుండి తేరుకొని గుడ్లు పెద్దవి చేసి చూస్తూ ఉంది. కానీ అతని పెదవులు మాత్రం ఆమె పెదాలని వదల్లేదు. ఆమె నడుం మీద నుండి చేతులు ఎదభాగం వరకు తెస్తుంటే ఏం జరుగుతుందో అర్థమైన సమయం ముందుకు వెళ్తున్న అతని చేతులని ఆమె చేతులతో పట్టి ఆపింది. అప్పటి వరకు ఆమె మాయలో ఉన్న అర్జున్ కళ్ళు తెరిచి ఆమెను షార్పుగా చూశాడు. అతని చూపులు ఎంత షార్పుగా ఉన్నాయంటే ఆ చూపుల వేడికి కాలిపోయేంతలా ప్రతిఘటించడం మానేసి సైలెంట్గా ఊరుకుంది సమయం. ఇక అతని ఫేస్లో కన్నింగ్ స్మైల్ రాగా ఆమె ఎదపై చేతులు వేసి ఆపిన పనిని కంటిన్యూ చేశాడు అర్జున్. అతని చేతులు చేసే మాయకి ఆమె శరీరం అతని ఆధీనంలోకి వెళ్ళిపోతుంటే అతనికి సహకరిస్తోంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని చూసి కన్నింగ్ స్మైల్తో ఆమె ఎదపై గట్టిగా పంటిగాటు పెట్టాడు. ఒక్కసారిగా అతని మత్తు నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న అర్జున్ని కన్నీళ్లతో చూసింది. అతను ఆమెను పట్టించుకునే సిచ్యువేషన్లో లేడు. అతడి పెదాలు ఆమె ఎదభాగం నుండి నడుం వరకు వచ్చి పెదవులతో తడి ముద్దులు అద్దుతుంటే ఒంట్లో నరాలన్నీ ఒక్కసారిగా జివ్వమని లాగాయి. ఆమెకి ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండనివ్వలేదు అర్జున్. సున్నితమైన నడుంపై ముద్దు పెట్టినట్లే పెట్టి గట్టిగా కొరికాడు. నొప్పికి బాధతో అతన్ని చూసింది. ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసి కమిట్ అవుదామా అన్నాడు. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపింది. నువ్వు వద్దు అన్నావు కాబట్టి నేను ఖచ్చితంగా చేసి తిరుతాను. కానీ ఇప్పుడు కాదు. పద, నాకు స్నానం చేయిస్తా అన్నావుగా అంటూ వాష్రూమ్కెళ్ళాడు. ఇంతకుముందు జరిగిన చర్యకి మెల్లగా అతని ట్రాన్స్లో నుండి బయటకు వచ్చి అతని వెనకాలే వెళ్ళింది సంయు. వాష్రూమ్కి వెళ్ళిన సంయు అతని బేర్ బాడీ చూసి చూపు తిప్పుకోలేకపోతుంటే కష్టంగా అతనికి స్నానం చేయించడంలో పడింది. అర్జున్ ఆమె నడుం కాస్త చీర చెదిరి షో అవుతుంటే దాన్ని అలాగే చూస్తూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కొని పొట్టపై ముద్దు పెట్టాడు. ఒళ్ళు జల్లుమంది ఆమెకి. 15 నిమిషాలు అతని చేష్టలతో ఉక్కిరి బిక్కిరి చేసి వదిలాడు ఆమెని. హమ్మయ్య అని గుండెలపై చెయ్యి పెట్టుకుని బయటకొస్తుండగా చెయ్యి పట్టి వెనక్కి లాగి గోడకి అదుమి, ఏ మందమేనిది, మగాడికి పిచ్చెక్కిస్తున్నావు తెలుసా,
ఈ అందం అడవి కాచిన వెన్నెల్లా మారిపోతుంది అనుకుంటున్నావా? అలా ఏం చెయ్యను బేబీ. నిన్ను తప్పకుండా నీ అందానికి తగ్గ న్యాయం చేస్తానుగా అంటున్న అతని మాటలకి కళ్ళల్లో నీళ్లు బయటకు వచ్చి, షటాప్ అర్జున్, ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? నీ ఫ్రెండ్ ఎలాంటిదో నీకు తెలీదా? ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం పాపం చేశాను? ఎవరికి ఏం అన్యాయం చేశాను? నన్ను అపార్థం చేసుకుంటున్నావు అర్జున్. ఒక ఆడపిల్లతో మాట్లాడే మాటలేనా అవి? నీ మాటలతో, చేష్టలతో నన్ను ఎంతలా బాధ పెడుతున్నావు తెలుసా? నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి ఏమన్నా భరిస్తున్నాను. అదే వేరేవాడు అయ్యుండుంటే చెప్పు తీసుకొని కొట్టేదాన్ని అన్న నెక్స్ట్ సెకండ్లో పాప బుగ్గ బూరె అయింది. అంత ఫోర్సుగా కొట్టేసరికి ఆమె కళ్ళు బైర్లు కమ్మాయి. నన్ను చెప్పు తీసుకొని కొడతావా? నువ్వు చేసిన పనికి నిన్ను నిలువున పాతేయాలి, కానీ కేవలం నీతో ఫ్రెండ్షిప్ చేశాను అన్న ఒకే ఒక రీజన్తో ఆగిపోతున్నాను. లేకపోతే నువ్వు చచ్చి చాలా కాలం అయ్యుండేది. నాకు నీతులు చెప్పకో. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నువ్వు తప్పు చేశావు కాబట్టే నేను ఏం చేసినా సైలెంట్గా ఉంటున్నావు. నా ముందు నోరు పెంచి మాట్లాడవనుకో, ఇప్పటి నుండి అస్సలు నేనే టార్చర్ అంటే ఏంటో చూపిస్తా. ఇంకోసారి నోరు తెరవకుండా చేస్తాను. నేను చెప్పిన పని చెయ్యి పో అంటూ పట్టిన బుగ్గలని విసురుగా వదిలాడు. సంయుక్త ఏడుస్తూ అక్క నుండి పరుగున కిచెన్లోకి వెళ్ళింది. అర్జున్ కూల్ షవర్ ఆన్ చేసుకొని చాలాసేపు అక్కడే ఉండిపోయాడు. అతని కోపం పోయే వరకు ఏడుస్తూ కిందకి వచ్చిన సంయుక్తని చూసి, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగింది సుమిత్ర. ఏం లేదత్తయ్య అంటూ సరాసరి కిచెన్లోకి వెళ్ళి అర్జున్కి కావలసిన వెజ్జీ శాండ్విచ్ చేయడంలో పడింది. అతని మాటలు గుండెల్లో సూదుల్లా గుచ్చుతుంటే మనసంతా భారంగా మారిపోయింది. ఎంత వద్దంటున్నా కన్నీళ్లు చెంపల మీదకి జారుతూనే ఉన్నాయి. ఆమె భుజం మీద పడ్డ చేతికి ఉలిక్కిపడి చూసింది. కళ్ళు తుడుచుకుంటూ, ఏమైందమ్మా, ఎందుకలా ఏడుస్తున్నావు? మళ్ళీ బాధ పెట్టాడా వాడు? లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది. నువ్వు చెప్పకపోతే నాకు తెలీదు అనుకుంటున్నావా? నువ్వేం బాధపడకు సంయు. వాడికి నిజం తెలిసే రోజు వస్తుంది. అప్పటి వరకు కాస్త ఓపికతో ఎదురుచూడు. నీ జీవితం బంగారుమయం అవుతుంది. ఏంటి, అత్త కోడళ్ళు మీటింగ్ పెట్టారు? ఓహ్, కోడల్ ఏడుస్తుంటే అత్త ఓదారుస్తుందా అన్నాడు వెటకారంగా అర్జున్. ఎప్పుడొచ్చాడో ఏంటో కానీ అతని మాటలకి ఉలిక్కిపడి చూశారిద్దరూ. నేనేం చెప్పానో నువ్వేం చేస్తున్నావు? నేను వచ్చేసరికి ఫుడ్ నా కళ్ళ ముందుండాలి అని చెప్పా అంటున్న అర్జున్ మాట్లాడుతుండగానే ఫుడ్ ప్లేట్ తీసి అతని ముందుంచింది సంయుక్త. ఓహ్, చాలా షార్ప్ అయ్యావే, వెరీ గుడ్ అంటూ ప్లేట్ తీసుకొని డైనింగ్ చైర్లో కూర్చున్నాడు. అతని ఎదురుగా కూర్చుంది సుమిత్ర. ఏయ్ అంటూ అరిచాడు. క్షణంలో అతని ముందుంది సంయు. ఇది టేస్ట్ చేసి నాకివ్వు అంటూ చేతిలో పెట్టాడు. నేను ఎంగిలి చేసిన దాన్ని మీరు తింటారా? తప్పండి అనింది. తప్పొప్పుల గురించి తమరే మాట్లాడాలి మరి. మూసుకొని ఎదవ ఎక్స్ట్రాలు చేయకుండా టేస్ట్ చేసి నాకివ్వు. నువ్వు ఏ మత్తు మందు కలిపి నాకిస్తున్నావో ఎవరికి తెలుసు అనగానే బాధేసింది ఆమెకి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? భార్య ఎక్కడైనా భర్తని చంపుతుందా అంటూ అరిచింది సుమిత్ర. మామ్, నీ ముందు న్యూస్ పేపర్ ఉంది, దాన్ని చేతిలోకి తీసుకో అన్నాడు అర్జున్. కొడుకుని అయోమయంగా చూస్తూ దాన్ని చేతిలోకి తీసుకొని ఓపెన్ చేసింది సుమిత్ర. పైన హెడ్లైన్ చదువు మామ్. భర్తని చంపిన భార్య అని చదివింది సుమిత్ర. ప్రేమించిన వాడితో లేచిపోవడానికి అడ్డుగా ఉన్న భర్తని ఫుడ్లో పాయిజన్ కలిపి చంపింది భార్య అని చదువుతున్న సుమిత్ర తలెత్తి అర్జున్ని చూసింది. చూసావా మామ్, భార్యలు ఎంతకైనా తెగిస్తారు. నీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఛీ, ఏం మాట్లాడుతున్నావురా? అదెవరితో చేసిందని నువ్వు సంయుక్తను అంటున్నావా? మన పద్ధతులేంటి, ఆచారాలేంటి? మనం ఎంత పద్ధతిగా ఉంటాం? అసలు కొంచెం కూడా ఆలోచించవా? అలా మాట్లాడితే తను ఎంత బాధపడుతుంది అంటున్న సుమిత్ర మాటలకి, షటాప్ మామ్, నీకు తెలీదు దాని గురించి, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. రాను రాను నీకే తెలుస్తుంది. అయినా ఎక్కువ రోజులు దానితో ఉంటేగా, ఏదో కొన్ని రోజులు నా పగ తీర్చుకొని దాన్ని ఇంట్లో నుండి గెంటి పడేస్తాను. నువ్వేం మాట్లాడుతున్నావు అర్జున్? సంయుక్తని ఇంట్లో నుండి పంపించేస్తావా? ఎందుకు? నాకు చెప్పే మూడ్ లేదు మామ్. పంపించేస్తాను అంతే. క్వశ్చన్స్ అడిగి నాకు బీపీ పెంచకు అంటూ సంయుక్త టేస్ట్ చేసిన శాండ్విచ్ తినడంలో పడ్డాడు అర్జున్. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.